అభ్యాసించిన కర్ణ పిచాచ తంత్రములు నీకు విస్తారమైన సుకునములుగా చూపుటకు నిలుపు వేళ ఒకటి వస్తుందిరా బాబు, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఎందుకంటే మనుషుడు ఏం చేస్తాడు? భయపెడతా ఉంటాడు. ఎందుకనంటే వాడికి భయోందోళన కారణంగా మూఢనమ్మకం కలిగిన వాటిని చెప్పడం వల్ల వాడు ఏం చెప్తాడు? అమ్మో ఇది నా మీదకి వచ్చేస్తాము, ఈ దోషం నుంచి నేను ఎలా బయటకు రావాలి, ఈ శుక్రుడి నుంచి నేను బయటకు ఎలా రావాలి, ఈ శని నుంచి నేను ఎలా బయటకు రావాలని చెప్పేసి ఎవరిని ఆశ్రయిస్తాడు? ఇప్పుడు చదువు, దాని తర్వాత వచ్చినాం. నీ విస్తారమైన యోచనలు అంటే ఏంటి? యోచనలు అంటే ఏంటి? ఆలోచనలు. ఇప్పుడు మన మైండ్ లో ఒక ఆలోచన ఉంటది, నాకు ఎందుకని వ్యాపారం రావట్లేదు, నాకు ఎవడన్నా ఏదైనా చేపించుంటాడా అనే ఆలోచన వస్తుందా? అది ఎవరికన్నా? మన ఇంట్లో ఏది సమృద్ధి కనుక ఏది జరగకపోతే మనకి ఎవడన్నా ఏదో చేయించుంటాడా కాదా అనుకుంటాం, అనుకోమా? అందరూ అనుకుంటామే కదా, ఎవడన్నా నిమ్మక పెట్టేయడం అనుకుంటాం, అనా కదా? ఎందుకని? అందుకనే ఉన్నాడు, నీ విస్తారమైన యాచనలు నీవు అలసిను. ఆలోచించి ఏమై ఉంటావు? అలసిపోతావు. ఎందుకంటే నీకు సమాధానం దొరకదు. ఎంత ఆలోచన, అరే నాకు ఎందుకు సమృద్ధి ఉండట్లేదు, ఎందుకు నాకు విడుదల ఉండట్లేదు, ఏంటి అకస్మాత్తుగా మా ఇంట్లో ఇద్దరికి రోగం వచ్చింది ఏంటి సడన్ గా, ఎవడో ఏదో చేపించాడా? ఇదే కదా మనం నమ్మేది, అవునా కదా? కానీ వాక్యం ఏం చెప్తుంది? తర్వాత చదువు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు, నక్షత్రాలు చూసి చెప్తా ఉంటాడు. చూసావా? జ్యోతిష్కులు ఏం చెప్తాడు? నీ చెయ్యి చూచి ఏం చెప్తా ఉంటాడు? అమ్మా నీ రేఖలన్నీ కరెక్ట్ గా లేవమ్మా అని చెప్తాడు. నక్షత్రాలను చూపించి గ్రహాలు సరిగ్గా లేవమ్మా అంటాడు. తర్వాత మాసచర్య అంటే ఏంటి? రోజులు, ఈ రోజు మంచిది, ఈ రోజు చెడ్డది, ఈ రోజు నీకు రాహుకాలం ఉంది, ఇది మంచి రాహుకాలం కాకుండా చెడ్డ కాలం ఏమంటారు? ఇది ఉంది, నువ్వు బయటికి వెళ్ళమాకు అని అంటారు. అందుకే మాసచర్య చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ రోజు మనం ఉదయం టీవీ ఛానల్ ఓపెన్ చేయగానే కనపడేది ఎవరు? వాళ్ళే. ఆ తర్వాత నిలువబడి నీ మీదకి వచ్చునని రాకుండా నేను నిన్ను తప్పించు రక్షించుదురేమో అని ఆలోచించుకోమో. నేను నీ మీదకి ఏం రాకుండా, ఏ గ్రహం నీ మీదకి రాకుండా, నీ మీదకి ఎటువంటిది ఏది రాకోకుండా ఆ శక్తిని అంతటిని నేను నవగ్రహాలుగా నవరంతం అనే ఉంగరంలో దాచేస్తాను, ఈ ఉంగరం కొనుక్కొని పెట్టుకుంటే నీ మీదకి ఏది రాదని చెప్తూ ఉంటారేమో అని జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. ఇందులో మనం ఏ వాక్యం చదివాం? అక్కడికి రా. దానికి కొలశీలు ఆయన అనుసరింపక మనుషుల పారంపర్యము. ఇంకా మనం ఏం చదువుకున్నాము? మనుషులు చేసుకున్న పారంపర్యమును అనగా ఈ లోక సంబంధమైన భూతములు మూల పాఠములను అనుసరించక మోసకరమైన నిర్ధక తత్వజ్ఞానమును చేత మిమ్మును చెరపట్టుకుని పోవును అని జాగ్రత్తగా ఉండుడి అని అంటున్నాడు.